సదాచారిన ఆమె అందరి యొక్క చర్చ లోకాడు జరుగుతుంది. సాక్షాత్తు దేవరాజు అయిన ఇంద్రుడు అహల్య యొక్క సౌందర్యానికి ఆకర్షితుడైన ఒకరోజు అతను గౌతమ మహర్షిగా నటించి అహల్యను మొహింపజేశాడు. గౌతమ మహర్షికి ఈ విషయం తెలియగానే అతనికి చాలా కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆశ్రమానికి చేరి గౌతమ మహర్షి ఆమెకు విముక్తిని గురించి ఇలా చెప్పాడు. భగవంతుడైన విష్ణువు రామోత్తరంలోకి వచ్చి ఇక్కడ నుండి నడుస్తాడు. అప్పుడు ఆయన పాద స్పర్శ వలన ఈ శాపం నుండి నీకు విముక్తి లభిస్తుంది. తర్వాత నీవు తిరిగి నీ రూపాన్ని నీ జీవితాన్ని పొందుతావు అన్నాడు. అప్పటి నుండి మొదలైంది అహల్య ఎదుర్చు. రోజులు, నెలలు, సంవత్సరాలు ఎదుర్చు తర్వాత భగవంతుడైన శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణుడితో పాటు విశ్వామిత్రుని ఆజ్ఞ సలహాలతో ఆయనతో పాటు నిత్య నగరం వైపు వెలిశారు. అప్పుడు వారికి రామనామ జపం ఏర్పడింది. ప్రభు రాముడు మరియు లక్ష్మణుడు కొన్ని క్షణాల వరకు ఆశ్చర్యంలో నిలిపారు. అప్పుడు ముని విశ్వామిత్రుడు రాముడితో ఇలా అన్నాడు. ప్రభు, ఆమె అహల్య గౌతమి ఋషి యొక్క భార్య. ఈ అవతారంలో మీరు ఈమెకు శాప విముక్తి కలిగించారు. అప్పుడు శ్రీరాముడు ఋషివర్య కామిని ఎలా సంభవం అనగానే అప్పుడు విశ్వామిత్రుడు ఆశ్రమంలో శిలగా పడి ఉన్న ఈ రాయిపై మీ పవిత్రమైన చరణాలతో స్పర్శించండి, అదే ఆమెకు శాప విముక్తి. అప్పుడు రాముడు ముని చెప్పిన విధంగా చేశాడు.